ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది కదా. ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ వరల్డ్ని, ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్ కూడా. కొనసాగింపు గురించి ముందు నుంచే హింట్స్ ఇస్తున్నారు. అయితే భారీ హైప్ క్రియేట్ చేసిన చాలా సీక్వెల్స్ ఇప్పట్లో ఆడియన్స్ ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సలార్ రిలీజ్ కి ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ పార్ట్ 2 ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందన్న విషయం అర్థం కావడం లేదు. సలార్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సినిమా పనులు స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా అదర్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేశారు. ఈ ఇద్దరు హీరోల కమిట్మెంట్స్ పూర్తయితే తప్ప సలార్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదు. దేవర విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రెజెంట్ డ్రాగన్ వర్క్ లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ త్రివిక్రమ్ కెప్టెన్సీలో భారీ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే మరో మూవీకి ఓకే చెప్తారు. అయితే రీసెంట్ గా తారక్ బర్త్డే సందర్భంగా దేవర 2కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ టైంలోనే పుష్ప 3 కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. లైన్ కూడా రెడీగా ఉందని చెప్పినా ఇప్పట్లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం అయితే లేదు. మరోవైపు కేజీఎఫ్ 3 విషయంలోనూ ఇలాంటి డైలమానే కొనసాగుతోంది. కేజీఎఫ్ యూనివర్స్ లో పార్ట్ 3 పక్కా అని మేకర్స్ అనౌన్స్ చేసినా అది ఇప్పట్లో అయితే మెటీరియలైజ్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. భారీ హైప్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఇలా డైలమాలో పడడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.